జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావటంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావటంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో నదీర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యవర్ అహ్మద్ భట్ హతమయ్యారు. ఇందులో ఆసిఫ్ అహ్మద్ షేక్ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే మే 13వ తేదీన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ సహా 3 ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. 3వ ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్ ఉల్ షేక్గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో AK-47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రానేడ్స్ ఉన్నాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత నిఘా సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. జమ్మూలో 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశాయి. వీరంతా యాక్టివ్గా ఉన్నట్టు నివేదించాయి. 14 మందిలో 6గురిని మట్టుబెట్టడంతో మిగిలిన 8 మంది ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే జమ్మూలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి మద్దతు అందుతుందని గుర్తించారు. ఇక్కడి ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-ఏ-తైబా, జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల నుంచి సహకారం అందుతుందని నిఘా వర్గాలు తేల్చాయి. ఈ క్రమంలో టెర్రరిస్టుల కోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఉగ్రదాడికి కారకులుగా భావిస్తున్న ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. గత నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ తీవ్రంగా ఖండించారు. యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో మాట్లాడుతూ ఈ దాడిని భయంకరమైన చర్యగా అభివర్ణించిన ఆయన భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను కొనియాడారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసింది. బాబ్ బ్లాక్ మన్ తన ఎక్స్పోస్ట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను పూర్తిగా నాశనం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ చర్యలను వివరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దీనిని భయానక చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, పాకిస్తాన్లతో కలిసి పనిచేస్తున్నామని, శాశ్వత శాంతి కోసం ఇరు దేశాల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ ఈ విషయంలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోందని లామీ స్పష్టం చేశారు. గతంలో కూడా బాబ్ బ్లాక్ మన్ ఇలాంటి ఉగ్రదాడులను ఖండిస్తూ భారత్ చేపట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులు భారత్ సైనిక శక్తిని ప్రదర్శించినప్పటికీ పాకిస్తాన్ దీనిని జీర్ణించుకోలేక జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాలపై ప్రతిదాడులకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అయితే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రస్తుతం శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతమైన పహల్గామును కుదిపేసింది. ఈ దాడిలో మరణించిన 26 మంది పౌరులలో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఉన్నారు. ఇది ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. ఈ ఘటన స్థానిక ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ ఈ దాడికి గట్టి సమాధానంగా నిలిచినప్పటికీ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు దీర్ఘకాలిక చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఒక సానుకూల అడుగుగా కనిపిస్తున్నప్పటికీ POKలో ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా అంతమయ్యే వరకు శాంతి స్థిరంగా నిలవడం కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలు ఈ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలని బాబ్ బ్లాక్ మన్ సూచించారు. పహల్గాం ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ సమాధానం ఈ ప్రాంతంలో ఉగ్రవాద సమస్య యొక్క తీవ్రతను హైలైట్ చేస్తాయి. అంతర్జాతీయ సమాజం మద్దతుతో శాంతి చర్చలు విజయవంతం కావాలని, జమ్మూ కశ్మీర్లో శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షిద్దాం.